ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. గాజాలో సీజ్ ఫైర్ కంటిన్యూ అవుతోంది. హమాస్ దగ్గరున్న ఇజ్రాయెల్ పౌరులు విడతల వారీగా ఇళ్లకు చేరుకుంటున్నారు. రేపో మాపో తమ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేస్తారని బాధిత కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ మరోసారి వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. మధ్య ఇజ్రాయెల్లో పేలుళ్లు సంభవించాయి. బ్యాట్యామ్ నగరంలోని ఓ పార్కింగ్ ప్రదేశంలో ఉన్న 3 బస్సుల్లో వరుసగా పేలుళ్లు జరిగాయి. మరో 2 బస్సుల్లో దొరికిన బాంబులను నిర్వీర్యం చేశారు. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదు. అలా అని పేలుళ్లను నెతన్యాహు సర్కార్ తేలిగ్గా తీసుకునే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. ఆ ఆధారాలు పేలుళ్ళు ఉగ్రవాదుల పనే అని తేల్చేశాయి. కట్ చేస్తే వెస్ట్ బ్యాంక్ పై విరుచుకు పడిపోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి IDFను ఆదేశించారు. క్షణాల్లో ఇజ్రాయెల్ దళాలు వెస్ట్ బ్యాంక్ లక్ష్యాల వైపు దూసుకెళ్లాయి. కానీ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్నే ఎందుకు టార్గెట్ చేసింది? గాజాను మించి అక్కడ ఏం జరుగుతోంది చూద్దాం ఇవాల్టి టాప్ స్టోరీలో. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తమ చెరలో చనిపోయిన 4 ఇజ్రాయేలీల మృతదేహాలను హమాస్ టెల్ అవీవ్కు అప్పగించింది. అయితే ఆ సంస్థ అప్పగించిన ఒక మృతదేహం తమ దేశానికి చెందిన మహిళది కాదు. దీంతో హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది. నెతన్యాహు రక్షణ వర్గాలతో ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించారు. సరిగ్గా ఆ టైంలోనే ఇజ్రాయెల్ భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. బస్సులే లక్ష్యంగా పేలుళ్లు జరగడంతో దేశవ్యాప్తంగా రైల్వే సర్వీసులు ఆపేశారు. క్షణాల్లో ఏజెన్సీలు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాయి. ఆ ఇన్వెస్టిగేషన్లో కీలక వివరాలు రాబట్టారు. బస్సుల్లో దొరికిన పేలుడు పదార్థాలు పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో దొరికిన పేలుడు పదార్థాలతో పోలి ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో వెస్ట్ బ్యాంక్ నుంచి సంచలన ప్రకటన వచ్చింది. వెస్ట్ బ్యాంక్లో తమ భూభాగాన్ని ఆక్రమించుకున్న వారిపై ప్రతీకారం తీర్చుకుంటామన్నది ఆ ప్రకటన సారాంశం. ఇంకేముంది, ఇజ్రాయెల్ ఆర్మీ క్షణాల్లో వెస్ట్ బ్యాంక్ వైపు దూసుకెళ్ళింది. ఇజ్జెల్దీన్ అల్ కాసం బ్రిగేడ్స్ పేలుళ్ల తర్వాత ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన సంస్థ ఇదే. ఇది హమాస్కు చెందిన మిలిటరీ వింగ్. ఇజ్రాయెల్ గుర్తించిన పేలుడు పదార్థాలను వెస్ట్ బ్యాంక్లో ఈ ముఠా ఉపయోగించినవే. సో టార్గెట్ క్లియర్. ఇజ్రాయెల్లో పేలుళ్ళు ఈ గ్యాంగ్ పనే అని ఇజ్రాయెల్ బలంగా నమ్మింది. టెల్ అవీవ్ మరో విషయాన్ని కూడా బలంగా నమ్ముతోంది. కాసం బ్రిగేడ్స్కు ఇరాన్ అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని భావిస్తోంది. నిజానికి గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన వెంటనే ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్పై దాడులు మొదలుపెట్టింది. పాలస్తీనా ఉగ్రవాదులు ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్లు నిర్వహిస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఇజ్రాయెల్లో పేలుళ్లు జరిగాయి. అందుకే IDF వెస్ట్ బ్యాంక్పై విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వరుస బస్సు పేలుళ్ల తరువాత ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని శరణార్థి శిబిరాలపై దాడులను పెంచమని సైన్యాన్ని ఆదేశించారు. దీంతో గాజాను మించిన విధ్వంసానికి రంగం సిద్ధమైపోయింది. కానీ ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ మధ్య వివాదం ఏంటి? వెస్ట్ బ్యాంక్ ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య అత్యంత వివాదాస్పదమైన ప్రాంతం. ఇంకాస్త డీటెయిల్డ్గా చెప్పాలంటే భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ ఎంత సెన్సిటివ్ ప్రాంతమో ఇది కూడా అంతే. ఇక్కడ మరో అంశంలో కూడా వెస్ట్ బ్యాంక్ను కశ్మీర్తో పోల్చి చెప్పొచ్చు. అదే ఉగ్రవాదం. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాలు ఎలా అయితే కశ్మీర్ నుంచి ఇండియాను టార్గెట్ చేస్తాయో అచ్చంగా అలానే పాలస్తీనా ప్రేరేపిత ఉగ్రవాదులు వెస్ట్ బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్ను టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ యాక్షన్ కూడా కాస్త భారత్ను పోలి ఉంటుంది. మన దేశంలో ఉగ్రదాడులకు బదులుగా ఎలా అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేశామో అలాగే వెస్ట్ బ్యాంక్పై ఇజ్రాయెల్ అప్పుడప్పుడు దాడులు చేస్తూ ఉంటుంది. ఈ దాడుల్లో 10ల కొద్దీ మిలిటెంట్లను లేపేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న దాడుల లక్ష్యం చాలా పెద్దదిగా కనిపిస్తోంది.
వివరంగా చెప్పాలంటే గాజా స్ట్రిప్లో హమాస్ అంతు చూసినట్టే. వెస్ట్ బ్యాంక్లో కూడా ఎనిమి లేకుండా చేయాలని నెతన్యాహు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అదే నిజమైతే గాజాను మించిన విధ్వంసానికి వెస్ట్ బ్యాంక్ కేర్ ఆఫ్ అడ్రస్గా అవుతుంది. ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్లోని తుల్కరేం శరణార్థి శిబిరంలో, జుడియా, సమారియాలోని అన్ని శరణార్థి శిబిరాల్లో ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలని తనిఖీలను ముమ్మరం చేయడానికి ఐడిఎఫ్కు ఆదేశాలు అందాయి. పాలస్తీనా ఉగ్రవాదులే లక్ష్యంగా సైన్యం కొన్ని వారాలుగా వెస్ట్ బ్యాంక్లోని అనేక నగరాలు, శరణార్థి శిబిరాల్లో రోజువారీ దాడులు నిర్వహిస్తోంది. ఇలాంటి సమయంలో గాజా సీజ్ ఫైర్ డీల్ బ్రేక్ చేసేలా ఇజ్రాయెల్ మహిళ అని చెప్పి ఇంకెవరిదో తెలియని డెడ్ బాడీని అప్పగించడం, వెస్ట్ బ్యాంక్ నుంచి ఉగ్రవాద దాడులను ప్లాన్ చేయడం మిడిల్ ఈస్ట్ మంటల్ని అగ్నిపర్వతంగా మార్చేస్తున్నాయి. అన్నిటికీ మించి వెస్ట్ బ్యాంక్లో ఉన్న మిలిటెంట్లకు ఇరాన్ నుంచి అన్ని విధాలా సాయం దొరుకుతుందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. ఇది నిజమని తేలితే ఇజ్రాయెల్ లక్ష్యాలు ఊహించినంత వేగంగా మారిపోతాయి. మరోసారి ఇరాన్ పైన దాడులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.